హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఏంటి సడన్గా ఊర్లో నుంచి చార్మినార్లో కనిపిస్తున్నా అని చూస్తున్నారా? ఈరోజు మీరు నాతో పాటు 250 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చార్మినార్కి వచ్చేసేయండి. మేమైతే చార్మినార్కి అండ్ అనదర్ ప్లేసెస్ హైదరాబాద్కి ట్రిప్ వెళ్ళాము 5 days. అండ్ అట్లనే మా అక్కకి ఒక ఎగ్జామ్ కూడా ఉండే, పనిలో పని అయిపోతుందని నన్ను కూడా తీసుకెళ్ళింది. సో మేమైతే మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. 4 to లిటరలీ 7 కల్లా కరీంనగర్లో ఉన్నాము. బట్ ఏం తినలేదు, అక్కడంతా బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉండదు అని చెప్పేసి మేమైతే 10 వరకు జేబీఎస్లో దిగాము. జేబీఎస్ నుంచి మెట్రో ఎక్కి బాల్నగర్కి వచ్చేసాము. బాల్నగర్లో మాకు రూట్ తెలియదు కాబట్టి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్కి ర్యాపిడో బుక్ చేసుకొని మేమైతే మా అక్క వాళ్ళ రూమ్కి వెళ్ళాము. వెళ్ళే దారిలో చాలా ప్లేసెస్ కనిపించాయి, చాలా ప్లేసెస్ తిరుగుదాం అనుకున్నాం కానీ వెళ్ళేసరికి చాలా అలసిపోయాము. ట్రాఫిక్ కూడా హైదరాబాద్లో చాలా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రోడ్వేలో ట్రావెల్ చేస్తే మేము తిరిగినట్టే అనిపించింది. ఇంకా ఎలాగో అలా వెళ్దాంలే అని ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. మా అక్క అయితే ఏం తినలేదు. నేను ఒక మసాలా దోశ తీసుకున్నాను, జస్ట్ 35 రూపీస్. టేస్ట్ కూడా యావరేజ్గానే ఉంది. బట్ ఇక్కడ మసాలా బదులు అది ఉప్మా ఇచ్చారు. అదేంటో నాకు అర్థం కాలేదు, కొంచెం కొత్తగా అనిపించింది. తిన్నప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత అన్ఈజీ అనిపించింది. 10 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత స్నానం చేసి మళ్ళీ చార్మినార్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము ఫస్ట్. నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు చార్మినార్ చూడాలని అనిపిస్తుండే. హైదరాబాద్కి వెళ్తే ఫస్ట్ చార్మినారే చూద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ మెట్రో తర్వాత చార్మినారే చూశాను. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చార్మినార్. బట్ నడిచే దారిలో కాళ్ళు వాసిపోయినాయి గైస్. లిటరల్లీ చుట్టూ తిరిగి చార్మినార్ ఎక్కడుందా అని చుట్టూ తిరిగినాము. ఫస్ట్ చుట్టూ తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళాము, ఎందుకంటే 4 sides సేమ్ అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకేం తెలియదని వాళ్ళకి తెలిసేమో ఫస్ట్ వచ్చి ఇవి తీసుకుంటారా అవి తీసుకుంటారా అని మమ్మల్ని సాగొట్టినారు. ఇంకా ఆకలిస్తుందని ఫస్ట్ అయితే ఒక గువా తీసుకున్నాము, జామకాయ. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇక్కడ ఏం షాపింగ్ ఇంకా స్టార్ట్ అవ్వనట్టు అనిపించింది. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి. ఇంకా మేము వెళ్ళేసరికి పోలీసులు కూడా అందరినీ సైడ్కి జరగమన్నారు. ఇంకా కొంచెం ఇదేదో ప్యాలెస్ లాగా ఉంది, బాగుంది. లోపలికి వెళ్ళాలనిపించింది బట్ ఓన్లీ ముస్లిమ్స్ని అలౌ చేస్తారంట. మక్కా మసీద్కి కూడా వెళ్ళాము కానీ మాకు స్కార్ఫ్ లేదని అయితే అలౌ చేయలేదు. నాకు పీజియన్స్తో వీడియో తీసుకునే అదృష్టం లేదు గైస్. నిమ్రా కేఫ్లో చాయ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మేము ట్రై చేసాము బట్ క్లిప్ మిస్ అయింది. అండ్ ఇక్కడైతే కొన్ని బ్యాంగిల్స్ అవి తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏదో ఫోజ్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ వీడియో కోసం యాక్ట్ చేస్తుంటే అందరు నన్ను చూస్తున్నారు, ఏం చేస్తుందా ఈమె అని. అండ్ లాస్ట్కి అయితే నూడిల్స్తో మా డే అయితే ఏం చేసాము. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్. ఇది Day 1 మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.